ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. హిందూపురం SDGS కళాశాల దాస గోవిందయ్య శెట్టి గారి 123వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు కళాశాల ప్రెసిడెంట్ రేవుడి చంద్రమోహన్, కార్యదర్శి బైసాని రాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ దాస సురేష్ గారు, పాలకవర్గ సభ్యులు MS రమేష్ బాబు, వైఆర్ సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు కళాశాల ప్రిన్సిపల్ JSVS ప్రసాద్ గారు, MBA కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ A నాగేంద్ర కుమార్ గారు అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి వక్తులు మాట్లాడుతూ గోవిందయ్య గారి 123వ జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉంది మరియు బైసాని రాంప్రసాద్ గారు మాట్లాడుతూ 1965 సంవత్సరంలో ఆర్య వైశ్యులను కలుపుకొని కళాశాలను నిర్మించి ఎంతో మందికి జీవితాలను వెలుగులో నింపిన మహానుభావుడు గోవిందయ్య గారని కొనియాడారు. మరియు రాజకీయ నాయకుడిగా, ఉన్నత అధికారిగా, వ్యాపారస్తుడిగా, DGS విదేశాల్లో స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారు. దాతృత్వంలో విద్య గొప్పదని తెలుసుకొని విద్యాదానం చేయటకు తన వంతుగా ఎంతో మందికి విద్యాదానం చేసి ఎందరో భవిష్యత్తును తీర్చిదిద్దిన మహానుభావుడు. ఇదే కళాశాలలో పూర్వ విద్యార్థిగా ఇంటర్ నుంచి MBA వరకు చదువుకొని ఇదే కళాశాలలో కార్యదర్శిగా పనిచేయడం ఎంతో అదృష్టమని కొనియాడారు. ప్రిన్సిపల్ JSVS ప్రసాద్ గారు, డాక్టర్ A నాగేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఇక్కడే చదువుకొని ప్రిన్సిపల్ గా పనిచేయడం మా అదృష్టమని భావించారు. కమిటీ బృందం రాబోయే రోజుల్లో వివిధ కోర్సులు, ఇంజనీరింగ్ కళాశాలను కూడా నిర్మించి ఈ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలని కమిటీ బృందం అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, NSS ఆఫీసర్ B రాజన్న, NCC ఆఫీసర్ ML ఫరీంద్ర పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ABCDలు ఈ అన్నింటిలో కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది SGS కాలేజ్ ఒకటే. కాబట్టి ఈరోజు దాస గోవిందయ్య గారి యొక్క నంబర్ ఎంత వచ్చిందంటే 1, 2, 3 పరిపూర్ణంగా నేర్పించిన దాస గోవిందయ్య గారి నాయకత్వంలో వారందరూ ఆర్యవైశ్యులకి ఈరోజు వచ్చిన నంబర్ ఏంటంటే 123rd బర్త్ యానివర్సరీ. ఈ విధంగా మనల్ని కూడా చైతన్యపరచాలి. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను మైండ్ చేయాలి, ఒక నిరంతరంగా మాట్లాడడం వచ్చింది. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని రావడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది అంటే ఏ కళాశాల చరిత్రమని కాదు, ఆ కళాశాలని మనం ఎంతో సద్వినియోగం చేసుకోగలిగితే కనుక ప్రయోజనం ఉంటుందనేసి ఈరోజు మా బ్యాచ్ స్టూడెంట్స్ క్లాస్ 1995 ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఈరోజు మననే నా ఫ్రెండ్ ఒక 1100 కోట్ల రూపాయలు కంపెనీని స్థాపించాడు. మరొకటి అయితే కనుక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రికి అడ్వైజర్గా ఉన్నారు. అందరూ చాలా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. మా ప్యారలల్ బ్యాచ్ ఆఫ్ స్కిమ్ అంటే SK యూనివర్సిటీ అదొక పెద్దన్న, మేము చిన్న మాదిరిగా ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉండేది. వాళ్ళకన్నా చాలా బాగున్నాం. సో చెప్పేది ఏంటంటే SDGS కాలేజ్ అనేది ఒక కర్మభూమి. ఎవరైతే శ్రద్ధతో, ఒక ఆత్మ దీక్షతో కనుక చదవగలిగితే కనుక తిరుగుండదు. ఇప్పుడు గోపినాథ్ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత అరవిందరావు సార్ అయితేనేమి, ఇలాంటి ఎంతో మహానుభావులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు. మరి కళాశాలకి బీజం వేసిన వ్యక్తి ఎవరు అనేది స్మరించుకోవడానికి ఈరోజు గొప్ప అవకాశం. దాసా గోవిందయ్య శెట్టి గారు. మరి ఆ రోజు కొంతమంది వర్తకులు కలిసి హిందూపురంలో ఒక కళాశాల ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అప్పుడు అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్, నర్సరావుపేటలో కాలేజ్ తప్పితే చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో కూడా కళాశాల లేదు. వెల్ మేబీ ఇన్ఫర్మేషన్ ఉంది. చీరాలలో 60 ఆ నేపథ్యంలో ఇక్కడ కళాశాల స్థాపించడం అనేది నిజంగా ఆ కళాశాల ఫస్ట్ కంపెనీ కనుక చూస్తే కనుక there is no single postgraduate